అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసినప్పటి నుంచి వేకెంట్గా ఉంది. మార్చి 18వ తారీఖున ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ క్రమంలో మేము జిల్లా పరిషత్ సభ్యులందరికీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు 27వ తేదీ మార్చిలో స్పెషల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ వారు ఉంటారు. రేపు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక పూర్తి అవుతుంది. పూర్తి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. రేపు ఎన్ని గంటల నుంచి ఎన్నిక ప్రారంభమవుతుంది? 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు జెడ్పీటీసీ సభ్యులు వస్తారు. ఎన్నిక అనేది 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఏ స్థానాలు ఖాళీగా ఉన్నాయి మేడం? జెడ్పీటీసీ స్థానాలు ఎట్లా ఖాళీ ఉన్నాయి? ఒకటి అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేసిండేది ఒంటిమిట్ట జెడ్పీటీసీ. పులివెందుల జెడ్పీటీసీ వచ్చేసి చనిపోయినందువలన ఖాళీ పడింది. ఖాళీ పడిన వెంటనే మేము మా ప్రకారము మేము ఎలక్షన్ కమిషన్కి 2 ఖాళీగా ఉన్నట్లు అప్పుడే పంపించేస్తాం. మేడం, వైసీపీ జెడ్పీటీసీలు కూలీలు ఎంతమంది చేరారని మీ సమాచారం? అఫీషియల్గా ఒక్కరు కూడా చేరలేదు. మాకు 47 మంది వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో. ఒకరు టీడీపీలో ఉన్నారు. ఒకరు టీడీపీ నుంచి హెడ్ ఆఫీసర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించినాము. రేపు ఇదే టైంలోనే 11 గంటలకే వాళ్ళకు కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎలాగ చేశామో అదేవిధంగా అక్కడ కూడా ఎంపీటీసీలకు వాళ్ళు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటీసులు జారీ చేసినారు. కోరంకి వచ్చేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో 50% ఉండాలి కోరము. ఆ ప్రకారము రేపు మండల పరిషత్తుల్లో కూడా 3 మండల పరిషత్తుల్లో కూడా ఎలక్షన్ జరుగుతుంది. మండల ఉపాధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసినప్పటి నుంచి వేకెంట్గా ఉంది. మార్చి 18వ తారీఖున ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ క్రమంలో మేము జిల్లా పరిషత్ సభ్యులందరికీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు 27వ తేదీ మార్చిలో స్పెషల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ వారు ఉంటారు. రేపు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక పూర్తి అవుతుంది. పూర్తి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. రేపు ఎన్ని గంటల నుంచి ఎన్నిక ప్రారంభమవుతుంది? 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు జెడ్పీటీసీ సభ్యులు వస్తారు. ఎన్నిక అనేది 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఏ స్థానాలు ఖాళీగా ఉన్నాయి మేడం? జెడ్పీటీసీ స్థానాలు ఎట్లా ఖాళీ ఉన్నాయి? ఒకటి అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేసిండేది ఒంటిమిట్ట జెడ్పీటీసీ. పులివెందుల జెడ్పీటీసీ వచ్చేసి చనిపోయినందువలన ఖాళీ పడింది. ఖాళీ పడిన వెంటనే మేము మా ప్రకారము మేము ఎలక్షన్ కమిషన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.